హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం షిప్లో ఉండే ఇంటర్కామ్ గురించి తెలుసుకుందాం. మా షిప్లో ఉండే ఇంటర్కామ్ గురించి మీకు చూపిస్తాను. ఈరోజు అయితే ఈ వీడియోలో షిప్లో ఉండే ఇంటర్కామ్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇంటర్కామ్ అంటే ఏంటి అండ్ ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది షిప్లో ఉండే వాళ్ళకు అండ్ ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా ఈ వీడియోలో మనం కొద్దిగా తెలుసుకుందాం. ఇంటర్కామ్ గురించి ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, పెళ్ళిళ్ళకైతే మనం రేడియో మైక్ సెట్ అనేది పెడతాం కదా. సో మనం భోజనాలకి ఏదైనా అనౌన్స్మెంట్ చేయాలన్నప్పుడు సింపుల్గా మైక్లో అనౌన్స్ చేస్తాం కదా, అంటే భోజనాలకి ఇలా టైం అయిపోతుంది రండి అని. సో ఆ విధంగా మనం ఒక మైక్లో అనౌన్స్ చేస్తే ఊరు మొత్తానికి వినిపిస్తుంది కదా, సేమ్ లైక్ దట్ అనమాట షిప్లో. బట్ షిప్లో అయితే అలా కాదు, వీటికంటూ కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్లో మాత్రమే మనం వాయిస్ ఇచ్చాక అక్కడ వినిపిస్తాయి అనమాట. సో మా షిప్లో ఏ ఏరియాస్లో ఇలా మేము మైక్లో అనౌన్స్ చేయగానే వాయిస్ అనేది వెళ్తుందో ఒకసారి మా ఇంటర్కామ్లో చూడండి. కనిపిస్తుంది కదా, ఇదైతే మా షిప్లోని ఇంటర్కామ్ అనమాట. ఇదైతే బ్రిడ్జ్లో ఉంటుంది అండ్ ఇదైతే మైక్రోఫోన్. సో వాయిస్ అనేది మనం ఇవ్వాలి అంటే దీని ద్వారా ఇస్తాం అనమాట. దానికి ముందు వాయిస్ ఇచ్చే ముందు దీనికంటూ కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో అవి స్టెప్ బై స్టెప్ ఆన్ చేశాక తర్వాతనే వాయిస్ ఇవ్వగలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ ముందుగా వాయిస్ ఇవ్వాలి అంటే ముందుగా ఇక్కడ ఫ్యూజ్ అనేది ఆన్ చేసుకోవాలి అండ్ దీని తర్వాత పవర్ కూడా ఆన్ చేసుకోవాలి. అండ్ ఇవి పర్టికులర్ ఏరియాస్ అనమాట. ఇవైతే 4 డెక్, హాఫ్ డెక్, ఇంజిన్ రూమ్, రడర్ రూమ్ అండ్ ఆఫీసర్ మెస్ రూమ్ అండ్ ఇదైతే మస్టర్ స్టేషన్. ఈ ఏరియాస్లో మాత్రమే మేము ఇక్కడ నుంచి వాయిస్ ఇచ్చాక ఆ వాయిస్ అనేది ఆ ఏరియాలో వినిపిస్తుంది అనమాట. అండ్ ఇదైతే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, దాని తర్వాత ఎప్పుడైతే మనం ఇవి ఫ్యూజ్ ఆన్ చేసామో, పవర్ ఆన్ చేసామో, తర్వాత మనం ఏ ఏరియా కావాలో, ఏ ఏరియాలో వాయిస్ ఇవ్వాలో ఆ ఏరియా యొక్క బటన్ని మనం ఆన్ చేశాక, సో ఇదైతే కనిపిస్తుంది కదా మైక్రోఫోన్. సో మైక్రోఫోన్ అయితే ఇది ఎల్లో కలర్ది ఉంది కదా, ఈ పీటీటీ అనమాట. సో ఈ పీటీటీ అనేది పుష్ చేయాలి. పుష్ చేశాక ఇక్కడైతే గ్రీన్ లైట్ వస్తుంది. సో రెడీ టు టాక్ అని ఉంది కదా, సో అప్పుడు మన వాయిస్ అనేది ఇవ్వాలి అనమాట. ఏదైనా ఒక కమాండ్ అనేది ఇలా ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే మన వాయిస్ అనేది వినిపిస్తుంది. ఓకే, ఇదైతే ఎక్కువగా షిప్ మునిపోయేటప్పుడు వెర్బల్ ఆర్డర్ బై ద మాస్టర్ అంటారు కదా, అబాండన్ షిప్ టైం అప్పుడు వెర్బల్ ఆర్డర్ బై ద మాస్టర్ అని చెప్తారు కదా. సో ఆ టైం అప్పుడు కెప్టెన్, షిప్లో ఉండే కెప్టెన్ ఇది యూజ్ చేసుకొని వెర్బల్ ఆర్డర్ అయితే ఇస్తాడనమాట. షిప్ క్రూకి అలర్ట్ అనేది ఇష్యూ చేస్తాడు దీని ద్వారా. అండ్ ఇది ఇంకా డ్రిల్ టైమ్స్లో అండ్ మూరింగ్ స్టేషన్స్లో, ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ టైమ్స్లో, లైక్ సడన్గా వెదర్ రఫ్ అయిపోయింది, క్రూ అనేవాళ్ళు ఫార్వర్డ్లో లేదంటే వెదర్ డెక్ మీద పనిచేస్తున్నప్పుడు, సో వాళ్ళ దగ్గర వాకీటోకి VHF లేనప్పుడు, సో వెంటనే ఇక్కడ బటన్ ఆన్ చేసి, ఆ ఏరియా యొక్క బటన్ ఆన్ చేసి వాళ్ళకైతే వార్నింగ్ ఇష్యూ చేస్తాడు. వెంటనే అకామిడేషన్ లోపలికి వచ్చేయండి అనేసి. ఎప్పుడైనా సరే మన షిప్ అనేది టైం జోన్స్ క్రాస్ అవుతుంటే, అంటే అడ్వాన్స్ లేదా రిటైర్డ్ అవుతున్నాయి కదా, అంటే +2, +3 ఇలా క్రాస్ చేసుకుంటూ కొన్నిసార్లు టైం జోన్స్ అనేది ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. సో ఆ టైం అప్పుడు షిప్లో అనౌన్స్మెంట్ కూడా దీని ద్వారా ఇస్తారనమాట. షిప్స్ క్లాక్ విల్ బి రిటార్డెడ్ బై 1 అవర్, షిప్స్ క్లాక్ విల్ బి అడ్వాన్స్డ్ బై 1 అవర్ అని. సో ఆ టైం అప్పుడు కూడా అనౌన్స్మెంట్ అనేది ఈ ఇంటర్కామ్ ద్వారా ఇస్తారనమాట. సో దట్స్ ఆల్ గైస్, ఇదైతే ఇంటర్కామ్ ఈ విధంగా యూజ్ అవుతుంది షిప్లో.